వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఆర్థోపెడిక్స్లో ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే నవేడేస్ జాయింట్ రిప్లేస్మెంట్స్ కూడా చాలా తేలిగ్గా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు. అయితే కొన్ని మాత్రం కష్టతరంగా క్లిష్టతరంగా ఉంటుంటాయి. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే ఇంతకుముందు చేయించుకున్న సర్జరీస్ ఫెయిల్ అయినప్పుడు వాటిని ఫెయిల్డ్ ఆర్థోపెడిక్స్ అంటూ ఉంటారు. మరి వీటిలో కాంప్లెక్స్ సర్జరీస్ ఏంటి, వాటిని ఎందుకు కష్టతరంగా భావిస్తూ ఉంటారు, ఆ సర్జరీస్ సక్సెస్ ఎలా ఉంటుంది, మరి వాటిలో ఏ విషయాలు ఉంటాయి, ఎలాంటి హాస్పిటల్స్ ఎలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది మరీ పర్టికులర్గా ఇలాంటి సర్జరీలకి. ఈ వివరాలన్నీ అందించడానికి అమోర్ హాస్పిటల్స్ ప్రముఖ ఆర్థో ఆంకాలజిస్ట్ డాక్టర్ కిషోర్ బి రెడ్డి గారు మనతో ఉన్నారా. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. కాంప్లెక్స్ సో బేసికలీ కాంప్లెక్స్ అంటే వీటిని మేము ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ అంటాము. ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆర్థోపెడిక్ ఆంకాలజీ అంటే నా కోర్ బ్రాంచ్ ఏదైతే బోన్ ఎముకలకి కండరాలకు వచ్చే క్యాన్సర్స్ ట్యూమర్స్ వాటిని తీసే ఆ ప్లేస్లో మనం వేరే కృత్రిమ ఎముకను కానీ లేకపోతే మెటల్ ఇంప్లాంట్స్ని కానీ లేకపోతే అదే బోన్ని రేడియేట్ చేసి కానీ పెట్టడము అట్లాంటివి చేయడానికి ఆర్థోపెడిక్ ఆంకాలజీ ఉంటుంది. దట్ ఈస్ అరౌండ్ 70% ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ అనుకోండి. తర్వాత ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, బోన్లో ఇన్ఫెక్షన్స్ రావడం కూడా ఇట్స్ ఎ పెయిన్, అంటే అంత ఈజీగా బోన్లో ఇన్ఫెక్షన్స్ సెటిల్ అవ్వవు. సో వాటిని ట్యాకిల్ చేయడానికి అలాంటి కేసెస్ కూడా ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్లో వస్తాయి. అలానే రివిజన్ సర్జరీస్ అంటే ఎస్పెషలీ జాయింట్ రిప్లేస్మెంట్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి, ఇంప్లాంట్స్ లూజ్ అవుతూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాటిని కూడా మన దగ్గర మనకున్న ఎక్విప్మెంట్ అండ్ ఎక్స్పర్టీస్ అండ్ ఇదే బ్రాంచ్ మీద లాస్ట్ 15 years 20 years నుంచి మనం చేస్తూ ఉన్నాము. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎడ్జ్ ఓవర్ ద అదర్ హాస్పిటల్స్ అండ్ అదర్ స్పెషాలిటీస్. అండ్ అలానే ఇప్పుడు ట్రామా అవుతుంటుంది, అంటే ఇంజురీస్ అవుతుంటాయి. ఇంజురీస్ అయిపోయిన తర్వాత ఫ్రాక్చర్స్ ప్లేట్స్ వేస్తూ ఉంటారు లేకపోతే రాడ్స్ వేస్తుంటారు, అది హీల్ అవ్వకున్నప్పుడు కూడా మనం కొన్నిసార్లు సర్జరీ చేస్తాం, కొన్నిసార్లు సర్జరీ చేయకుండా లేకపోతే అవసరమైతే చిన్న సర్జరీలు చేసి అలాంటిది ఏమన్నా చేసి ఆ బోన్ని అతికేలట్టు చేసి అండ్ పేషెంట్ నడిపించడం, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ కిందకు వస్తాయి. దీన్నే మనం ఫెయిల్డ్ ఆర్థోపెడిక్ సర్జరీస్ అని అంటుంటాం. లాస్ట్ వన్ ఎక్స్ట్రీమ్ అన్న ఫెయిల్డ్ ఆర్థోపెడిక్స్ అన్న ఒకటే అంటారా? ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్లో ఫెయిల్డ్ ఆర్థోపెడిక్స్ is one part of it. ఓకే, అంటే ఫెయిల్డ్ అంటే ఇంత ముందు చేసిన సర్జరీస్ ఏవైనా ఫెయిల్ అయ్యి అంటే అవి ఆల్మోస్ట్ కాంప్లెక్స్ గా ఎక్స్ట్రీమ్ గానే ఉంటాయి కాబట్టి ఇదే కేటగిరీ కింద వస్తుంది. అంటే డెఫినెట్గా ఇలాంటి సర్జరీస్ ఉన్నప్పుడు ఒక మంచి సెంటర్ అంటే రెగ్యులర్గా చేసే సర్జన్ కంటే కొంచెం ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్ సర్జన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అంటారా? సో బేసిక్గా ఏంటంటే దీనికి ఇలాంటి కేసెస్ డీల్ చేయడానికి నెంబర్ 1 యూ నీడ్ టు హ్యావ్ ఎ సెంటర్ విచ్ హ్యాస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే ఈ కేసెస్ డయాగ్నోస్టిక్స్ అంటే అసలు ఏంటి, ఏ కారణం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది, ఏ కారణం వల్ల అంతకుముందు చేసిన సర్జరీ ఫెయిల్ అయింది అనేది చూసుకోవడానికి మనకు అవసరం పడే ఎక్విప్మెంట్ అదంతా ఉండాలి. లైక్ సిటీ, ఎంఆర్ఐ, క్యాథ్ ల్యాబ్ అవసరమైతే, అండ్ ఇది డాప్లర్ స్కాన్స్, ఇంటర్వెన్షన్ రేడియాలజీ వర్క్, ఇవన్నీ చేసే ఒక కాంప్రిహెన్సివ్ సెంటర్ ఉండాలి. అలాగే ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి అవసరం పడడానికి మనకు కావాల్సింది మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థియేటర్స్ షుడ్ బి వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ థియేటర్స్. తర్వాత కంప్యూటర్ నావిగేషన్ కానీ లేకపోతే లోపల ఎక్విప్మెంట్ ఏవైతే ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్. సో ఇవి అంటే ఒక్కొక్క ఈ కేస్కి ఇవి అవసరం పడుతుంది అని కాకుండా మనకు అన్ని ఆప్షన్స్ అక్కడ టేబుల్ పైన ఉంటే మనం ఏ బెస్ట్ ఆప్షన్ అవుతే ఆ ఆప్షన్ మనం ఫిక్స్ చేసుకునే కెపాసిటీ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. చాలా సార్లు ఏమవుతుందంటే ఇలాంటి కేసెస్ మనం పెరిఫరీ ఏదైనా చిన్న సెంటర్లో చేయించుకుంటే అటెంప్ట్ చేస్తే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఒకసారి మనం ఏదైతే అనుకుంటామో ఆ సర్జరీ మనం అక్కడ చేయడానికి వీలు పడదు, ఎందుకంటే అక్కడ స్క్రూ హోల్డ్ ఉండకపోవచ్చు, లేకపోతే అక్కడ బోనే మొత్తం వల్ల మళ్ళీ విరిగిపోవచ్చు. అలాంటప్పుడు వేరే ఆప్షన్స్ కూడా అక్కడే థియేటర్లోనే ఉండాలి. అప్పుడే కానీ మనం ఒక ఆప్షన్ కాకపోతే ఇంకొక ఆప్షన్ చేసేసి మన పేషెంట్కి బెస్ట్ రిజల్ట్ అవ్వాల్సి వస్తుంది. అలాగే ఈ కేసెస్ సర్జరీ పరంగా ఎక్విప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఎక్స్పర్టీస్ కూడా ఈ కేసెస్ కంటిన్యూస్గా చేసేవాళ్ళు లేదా ఎప్పుడో సంవత్సరానికి ఒకటో లేకపోతే 2-3 చేసేయడానికి లేకపోతే వీక్లీ ఒక 4-5 కేసులు చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ ద సర్జన్ బట్ ఆల్సో ద పారామెడిక్, అంటే ఇప్పుడు అక్కడ నర్సెస్ హ్యాండ్లింగ్ చేయడం కానీ లేకపోతే పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ అయిపోయిన తర్వాత ఎనస్థీసియా అండ్ క్రిటికల్ కేర్ సపోర్ట్,
అలాగే ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్, ఇవన్నీ దీస్ ఆర్ వెరీ మచ్ టైటెడ్ టు ఈచ్ పేషెంట్. ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ ఒకసారి చేసుకుంటే సరే, అందరు జాయింట్ రిప్లేస్మెంట్కి దాదాపు 90% ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఇస్ ద సేమ్. బట్ ఇలాంటి కేసెస్కి మనకి ఒక్కొక్క పేషెంట్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్కి మేము నీ మూమెంట్ వద్దంటాము, కొంతమంది పేషెంట్స్కి చేద్దామంటాము. అంటే ఐమ్ జస్ట్ టెలింగ్ యూ అన్ ఎగ్జాంపుల్. కొంతమందికి పూర్తి బరువు పెట్టేసి నెక్స్ట్ డే నుంచి నడిపిస్తామంటాము, కొంతమందికి ఒక 3 వీక్స్ ఆగి చేద్దామంటాము. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ పేషెంట్ టు పేషెంట్, బికాస్ దీస్ పేషెంట్స్ ఆర్ నాట్ వెరీ సింపుల్ అండ్ దీస్ కేస్ ఆర్ నాట్ వెరీ సింపుల్. ఓకే, ఉమాదేవి గారు కాల్ చేద్దామండి. ఉమాదేవి గారు, ఈ హాస్పిటల్ అమోర్ హాస్పిటల్ అండి, కూకట్పల్లి చెప్తారు. కూకట్పల్లి వై జంక్షన్ దగ్గరమ్మా, బాల్నార్ మెట్రో స్టేషన్ ఉంటుంది, దాన్ని జస్ట్ మెట్లు దిగంగానే ఉంటుందమ్మా, లెఫ్ట్ సైడ్కి డిమార్ట్ పక్కనే. ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా ఉమాదేవి గారు? బాగా నరాలు అది తిమ్మిర్లు ఎక్కుతాయి, కాళ్ళు బాగా. నడు నొప్పి ఏమైనా ఉందమ్మా? ఉంది, నడుము మెడనొప్పింది కొంచెం. అంటే 3 సంవత్సరాల క్రితం పడ్డాను. ఒకసారి కొంచెం చిక్కింగ్ ఉన్నారు. ఇప్పుడు మన 6 నెలల క్రితం కూడా మళ్ళీ ఎంఆర్ఐ తీసుకున్నాను. అదే సరిగ్గా అతుక్కోవట్లేదు, ఏమో తెలీదు. అదే ఒకసారి రండి మా హాస్పిటల్ రండి, నేను ఒకసారి చూసిన తర్వాత చెప్తాను. ఎంఆర్ఐ మీ దగ్గర ఉన్న ఎంఆర్ఐ ఫిల్మ్స్ తర్వాత రిపోర్ట్స్ అన్నీ తీసుకుని రండి. ఒకసారి అవి చూసి అసలు ప్రాబ్లం ఏంటి అండ్ ఏం చేస్తే మీకు బెటర్ అవుతుందని చెప్పగలుగుతానమ్మా. కామన్గా చాలామంది అంటే పేషెంట్స్లో ఉండే ఇన్హిబిషన్, హెసిటేషన్ ఏంటంటే అండి, ఒక దగ్గర ఈ రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాక, ఎంఆర్ఐ సిటీ స్కాన్లు అన్నీ తీసుకున్నాక ఇంకొక హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ వాళ్ళు తీయిస్తారు, మళ్ళీ ఈ టెస్టులకి ఇంత చేయాల్సి వస్తుందని భయపడుతుంటారు. సో జనరల్గా మన హాస్పిటల్ అలాంటిది ఉండదండి. ప్రొవైడెడ్ మనకి అవసరమైన, అంటే ఇలాంటి కేసెస్కి అవసరమైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి వస్తే అది అండ్ రీసెంట్గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక 6 months బ్యాక్ చేసిన ఎంఆర్ఐ ఇప్పుడు వ్యాలిడిటీ కాకపోవచ్చు. సో వీ నీడ్ టు గెట్ ఎ ఫ్రెష్ ఎంఆర్ఐ. 6 months బ్యాక్ చేసినాం కదా అంటే దేర్ ఇస్ నో పాయింట్, బికాస్ మనం వీ కెనాట్ బేస్ అవర్ సర్జరీ డిపెండింగ్ అపాన్ 6 months బ్యాక్ ఎంఆర్ఐ. సో ఇలాంటి కేసెస్ మనం డీల్ చేయాలంటే ఎస్, ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ కరెక్ట్ ఇన్వెస్టిగేషన్స్. అది ఇక్కడ చేసినా ఎక్కడ చేసినా ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ప్రాపర్ మెథడాలజీ చేస్తే అసలు అబ్సల్యూట్లీ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ చేసిన రిపోర్ట్స్ చూస్తే అప్పటికి సమస్య పెరగచ్చు కూడా, ఈ ఫ్యూ మంత్స్ కొంచెం క్రిటికల్ అవ్వచ్చు. అంటే ఇంతకుముందు చేసిన జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఆల్మోస్ట్ 20 years నుంచి ఎక్స్టెన్సివ్గా చేస్తున్నారు కదండి, ఇప్పుడు వాటికి రివిజన్ సర్జరీస్ అవసరం అవుతున్నాయా? ఎస్, సో దట్ ఈస్ వేర్ అవర్ ఎక్స్పర్టీస్ కమ్ ఇన్. సో రివిజన్ సర్జరీస్ ఏవైతే జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తున్నారో, ఈ ప్రెసెంట్ డే ప్రాపర్ జాయింట్ రిప్లేస్మెంట్ దట్ విత్ ఇన్ ప్రాపర్ హ్యాండ్ చేస్తే 20 years వరకు మాకు ప్రాబ్లం ఇవ్వదు. 20 years తర్వాత రివిజన్ అవసరం పడే అవకాశం ఉంటుంది. అప్పుడు జాయింట్ అనేది లూజ్ అవుతుంటుంది, లేదా అండ్ ఎర్లీ ఫెయిల్యూర్స్ ఎప్పుడు ఇన్ఫెక్షన్ లేదా మిస్ప్లేస్మెంట్ ఆర్ ఇంప్లాంట్ కరెక్ట్ పొజిషన్లో పెట్టకుండా కొంచెం రొటేషన్లోనో లేకపోతే ఫ్లెక్షన్లో ఎక్స్టెన్షన్లో పెడితే వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటివి ఏ ప్రాబ్లం వల్ల పేషెంట్ కంప్లైంట్ వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, రీసెంట్ టైమ్స్లో బాగానే జరుగుతున్నాయి, రివిజన్స్ అయితే వస్తున్నాయి, అండ్ ఇంకా ఫ్యూచర్లో పెరుగుతాయి కూడా. అంటే మస్ట్గా రివిజన్ సర్జరీ, అంటే సర్జరీ ఎక్కడ చేయించుకునే రివిజన్ సర్జరీస్కి మాత్రం మీలాంటి సెంటర్ చూస్ చేసుకోవడం గుడ్ ఐడియా అంటే? ఎస్, ఇట్స్ బెటర్ బికాజ్ యాజ్ ఐవ్ టోల్డ్ యూ, మనకి ఎప్పుడు రివిజన్ సర్జరీస్ ప్రైమరీ సర్జరీ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండవు. ఆల్వేస్ వీ హ్యావ్ టు బి ఓపెన్ ఫర్ మల్టిపుల్ కాంప్లికేషన్స్ అండ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద థియేటర్. అంటే అవుతుందని కాదు, 10 కేసులో ఒక కేసు కావచ్చు, కానీ ఈవెన్ ఆ కేసు కూడా కంప్లీట్గా అన్ని అవైలబుల్ థియేటర్లో ఉండేసి ఆ ఎక్స్పర్టీస్ ఉండేసి ఆ రిజల్ట్ ఇవ్వగలగాల. బట్ వీటి సక్సెస్ ఎలా ఉంటుంది? ఇంప్లాంట్ మళ్ళీ పెట్టడం కూడా జరుగుతూ ఉంటుందా? ఎస్, సో ఒకసారి రివిజన్ అయిపోయిన తర్వాత ఇఫ్ దెర్ ఈస్ నో ఇన్ఫెక్షన్, ఇప్పుడు సపోజ్ 2 scenarios, అంటే ఐఎమ్ అజ్యూమింగ్ ఏదైతే జాయింట్ రిప్లేస్మెంట్ గురించి మాట్లాడుతున్నారని అజ్యూమ్ చేస్తున్నాను. అలాంటిది అవుతే జాయింట్ రిప్లేస్మెంట్లో ఇన్ఫెక్షన్ లాగా వస్తే ఎర్లీ ఫెయిల్యూర్స్ వస్తాయి, అంటే విత్ ఇన్ సే 2-3 yearsలోనే ఫెయిల్యూర్స్ వస్తాయి. అలాంటప్పుడు ఆ ఇంప్లాంట్ని మొత్తం తీసేస్తాము
ఫస్ట్ ఏమో అసలు ఇంప్లాంట్ తీయకుండా వాష్ ఇచ్చి లోపల అంటే మొత్తం క్లీన్ చేసేసి అక్కడ ఒక ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది, అది తీసేసి దాన్ని ఎక్స్చేంజ్ చేసేసి ట్రై చేసి చూస్తాం. ఇన్ కేస్ అది సెటిల్ అయిపోతే ఓకే, అది సెటిల్ కాకపోతే ఇంప్లాంట్ మొత్తం ఆ రాడ్ అదంతా తీసేసి అక్కడ ఒక సిమెంట్ స్పేసర్ పెడతాం. సో ఇంప్లాంట్ బదులు అక్కడ స్పేసర్ పెడితే స్పేసర్తోనే పేషెంట్ నడవచ్చు, ఇబ్బంది లేదు. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 6 weeks to 3 months ఆ స్పేసర్ పెట్టిన తర్వాత. ఆ స్పేసర్ ఏంటంటే యాంటీబయాటిక్ వదిలేస్తా, ఐ మీన్ ఇట్ కీప్స్ ఆన్ రిలీజింగ్ ద యాంటీబయాటిక్. ఆ యాంటీబయాటిక్ రిలీజ్ చేస్తుంది కాబట్టి అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అంతా సెటిల్ అవుతుంది. అలానే అది మనకి రిపోర్ట్స్ ద్వారా అంటే బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ స్పేసర్ తీసేసి మనం ఇంప్లాంట్ వేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ రివిజన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ వస్తే రివిజన్స్ ఇలా ఉంటుంది. అదే ఇన్ఫెక్షన్ లేకుండా ఒక 10 years 15 years తర్వాత ప్రాబ్లం వచ్చి అంటే ఇంప్లాంట్ లూజ్ అయిపోయింది అయితే మొత్తం ఓపెన్ చేసేసి ఆ లూజనింగ్ అయినప్పుడు అండ్ ఇంప్లాంట్ తీసినప్పుడు నార్మల్ నేటివ్ బోన్ కూడా బయటకు వస్తుంది. సో అది ఫిల్ చేయడానికి దేర్ ఆర్ డిఫరెంట్ ఇంప్లాంట్స్. అంటే ఇంప్లాంట్ని బిల్డ్ చేయడానికి ఆ ప్లేస్ని బిల్డ్ చేయడానికి స్పేసర్స్ ఉంటాయి. అండ్ కావాలంటే ఈ మెగా ప్రాసెస్ ఏవైతే మేము ట్యూమర్స్కి పెడతామో అలాంటివి కూడా అప్పుడప్పుడు యూజ్ చేయాల్సి వస్తుంది. అది కూడా వేసి మనము ఆ ప్రాబ్లమ్ని అది సింగిల్ స్టేజ్లో చేసేస్తాం. 2 sittings అవసరం కాదు, ఒక సింగిల్ స్టేజ్లో అయిపోతుంది. కొన్నిసార్లు రివిజన్స్ ఎందుకు చేస్తామంటే ఇంప్లాంట్ పెట్టినప్పుడు కొంచెం పొజిషన్ చేంజ్ అయ్యి పెడతారు, ఐ మీన్ పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే అది తీసేసి ఆ కరెక్ట్ పొజిషన్లో పెడతాం. సో ఈ ఇంప్లాంట్ కరెక్ట్ పొజిషన్లో పెట్టింది లేనిది వీటి కొరకే మన దగ్గర ఉన్న కంప్యూటర్ నావిగేషన్, తర్వాత ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అదంతా మనం ఎర్రర్స్ని తగ్గిస్తుంది. అంటే అందుకనే మన అమోర్లో మనకి ఫస్ట్ నుంచే వీ హ్యావ్ ఆల్ ద ఎక్విప్మెంట్ నీడెడ్ టు డూ దీస్ డిఫికల్ట్ కేసెస్. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు సైదులు అండి. చెప్పండి సైదులు గారు. మేడం నాది కుంటి ప్రాబ్లం అండి. మన సడుగులో బాల్ ఉంటాయి కదా, బాల్ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ అయిందండి. ఓకే సార్ చెప్పండి. హలో చెప్పండి. సార్ యాక్చువల్గా అది బాల్ ఇంజూర్డ్ అయిందని చెప్పేసి ఆపరేషన్ అయింది నాకు. ఓకే, అది ఆపరేషన్ అయినాక మళ్ళీ నొప్పి అలానే వస్తుందండి, అంటే అది బాల్ చేంజ్ చేసుకోవాలని చెప్పారు. ఓకే, 35 years కాబట్టి అది నార్మల్ ఆపరేషన్ అని చెప్పేసి ఒకటి చేశారండి. బయోనో ఏదో సంథింగ్ ఏదో ఆపరేషన్ చేయించారు. ఓకే, అంటే ఫ్రాక్చర్ అయితే అక్కడ స్క్రూస్ గానే పెట్టారండి? ఫ్రాక్చర్ కాలేదు. యాక్చువల్గా నాకు కరోనా వచ్చిండే, కోవిడ్ వచ్చినప్పుడు ఏవియన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు ఏవియన్ అలాంటిది ఏమైనా వచ్చిందా? అవును సార్, అవును సార్. సో బీమ్యాక్ వేసి ఉంటారు మీకు? బీమ్యాక్ చేసి ఉంటారు. సో ఎనీవేస్, సో బేసిక్గా ఇప్పుడు మీరు ఏవియన్ దీన్ని ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అంటాము. సో ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అయినప్పుడు ఇది బేసికలీ స్టేజెస్లో ఉంటుంది. ఎర్లీ స్టేజెస్ 1-2 స్టేజ్లో ఏమో బీమ్యాక్ బాగానే పనిచేస్తుందండి. అండ్ బట్ బీమ్యాక్ చేసినప్పుడు కూడా కొన్ని పోస్ట్ ఆపరేటివ్ ప్రోటోకాల్, ఇందాక నేను చెప్తున్నట్టు మేడం, ఈ సర్జరీస్లో పోస్ట్ ఆపరేటివ్ ప్రోటోకాల్ అండ్ రీహాబిలిటేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బీమ్యాక్ చేసిన తర్వాత వెంటనే నడిస్తే ఇట్ విల్ కొలాప్స్. Okay. So we need to wait till the time it completely consolidates, and usually it takes 6 weeks to 3 months. దాని తర్వాతనే దానిపైన బరువు పెట్టి నడవాల్సి వస్తుంది. అండ్ బీమ్యాక్ పెట్టినప్పుడు కూడా వీ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ దేర్ విచ్ విల్ టేక్ అప్ ద బోన్. అంటే అక్కడ కొన్ని గ్రాన్యూల్స్ అలాంటివి వేస్తూ ఉంటాం. సో ఎనీవేస్ ఇది ఈ అడ్వాన్స్ స్టేజ్లో అంటే స్టేజ్ 3-4లో చేస్తే బీమ్యాక్ పనిచేయదు. సో అలాంటప్పుడు ఆ బాల్ తీసేసి మనము టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎస్, ఇప్పుడు 35 yearsకి డూయింగ్ అ జాయింట్ రిప్లేస్మెంట్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ వీ ప్రిఫర్. బట్ మీలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ బాల్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయిందంటే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటే ప్రాబ్లం లేదు. అండ్ ఈ మధ్య ఉన్న జాయింట్స్ ఏవైతే మేము చేసే జాయింట్స్ అయితే 20-25 years మీకు ప్రాబ్లం ఇవ్వవు. సో ఇట్ షుడ్ నాట్ బి సచ్ ఎ బిగ్ ప్రాబ్లం. అంటే మనం నావిగేషను తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా యూజ్ చేసి మనం పెడతాం కాబట్టి సో 20-25 years ఇబ్బంది ఏమి ఉండదు. సో ఐ థింక్ ఒకసారి మీరు వస్తే నేను చూసేసి చెప్పగలుగుతానండి. మీరు కష్టతరమైన చాలా క్లిష్టమైన ఆర్థో కేసెస్ డీల్ చేస్తుంటారు, ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్ కేసెస్ కదా. మీరు కష్టంగా భావించే కేసు ఏదంటారు? యా, ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్.
And yeah, especially pelvis fractures, pelvic surgeries are difficult గా ఉంటాయండి. ఎందుకంటే పెల్విస్ అనే బోన్కి వెళ్ళాలి అంటే చాలా రక్తనాళాలు, నరాలు, పేగులు అన్నీ పక్కకు జరిపి తర్వాత వెళ్ళాల్సి వస్తుంది, సేక్రమ్ అండ్ పెల్విస్ ఏరియా. అండ్ నేను యాక్చువల్గా దీనికి ఇటలీకి వెళ్ళి ఐ గాట్ ట్రైన్డ్ ఇన్ 2012 that I got trained for this particular work under Professor Donati ani. He is the world authority in pelvic surgery. So I was fortunate enough to get trained under him. This is something, pelvic surgeries are very challenging. So and దాని తర్వాత కొన్ని సర్జరీస్ ఇప్పుడు ఎక్స్ట్రీమిటీ సర్జరీస్ అంటే కాళ్ళల్లో కానీ నీ దగ్గర కానీ మనకి క్రష్ ఇంజరీస్ వస్తాయి, అంటే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, అప్పుడు మొత్తం పిండి అయిపోతుంది బోన్, అండ్ కొంచెం బోన్ కూడా బయట లాస్ ఉంటుంది, అప్పుడు రక్తనాళాలు కూడా పోయి ఉంటాయి. సో అలాంటివి కూడా కొన్ని కేసెస్ మేము వీ హ్యావ్ డన్ అట్లీస్ట్ మోర్ దెన్ 50 కేసెస్ ఆఫ్ అలాంటి కేసెస్. ఏదో బ్లడ్ వెసల్ దగ్గర నుంచి, నరాల దగ్గర నుంచి రికన్స్ట్రక్షన్ చేసి స్టేజ్ సర్జరీ చేసేసి కంప్లీట్ నార్మల్గా నడుస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ టుడే మార్నింగ్ ఓపీడీలో ఐ హావ్ సీన్ వన్ ఆఫ్ ద పేషెంట్ హూమ్ ఐ హావ్ డన్ అరౌండ్ 5 years back సర్జరీ చేశాను. హీ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, అంటే మీరు ఆల్మోస్ట్ అంతా రీకన్స్ట్రక్ట్ యా చేయాలి. ఎవ్రీథింగ్, అంటే మసిల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, బ్లడ్ వెసల్ నుంచి, నరాల దగ్గర నుంచి, బోన్ దగ్గర నుంచి, మసిల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వి రీకన్స్ట్రక్ట్. దోస్ ఆర్ ఛాలెంజింగ్ కేసెస్, దోస్ ఆర్ సంథింగ్ విచ్ అంటే పేషెంట్ నడుస్తున్నప్పుడు వీ ఆల్సో ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. అవును, అంటే వాళ్ళకి చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్స్ ఉంటాయి, ఇంకొకసారి మళ్ళీ సర్జరీ చేయాల్సి ఉంటుంది, ఫాలోఅప్ కేర్ చాలా ఉంటుంది. ఎస్, సో బేసిక్గా అంటే ఇలాంటి పేషెంట్స్ క్రష్ ఇంజరీస్ ఉంటే దాదాపు ఒక 3-4 సర్జరీస్ అవసరం పడుతుంటాయి, ఒక్క సర్జరీ కాదు. వచ్చిన రోజు ఒక సర్జరీ, రక్తనాళాలు అవన్నీ చేసుకుంటాం, దాని తర్వాత బోన్ రికన్స్ట్రక్షన్ చేస్తాం, దాని తర్వాత సాఫ్ట్ టిష్యూ రికన్స్ట్రక్షన్ చేస్తాం, 3 స్టేజెస్లో అట్లా అవుతుంది. అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇవి చేస్తూ ఉంటాం. తర్వాత లాస్ట్ దాంట్లో ప్లాస్టిక్ సర్జరీ చేసి మొత్తం కవర్ చేస్తాం. సో ఇలాంటి పేషెంట్స్కి అగైన్ రీహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి పేషెంట్స్ మనకు ఒక 6 monthsకి ఒకసారో, లేకపోతే కొంచెం ఒక ఫస్ట్ 2 years వరకు 6 monthsకి ఒకసారి అలా వచ్చి చూస్తూ ఉంటారు. అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్, అండ్ దట్స్ ఇట్. అంటే పెల్విక్ సర్జరీస్ అంటే ఎక్కువగా ట్రామా కేసెస్ అంటారా? హై వెలాసిటీ ట్రామా. సో బేసిక్గా హై స్పీడ్ ట్రామా ఉన్నప్పుడు, లేకపోతే పైనుంచి ఫాల్ ఫ్రమ్ హైట్ అన్నప్పుడు పెల్విక్ ఫ్రాక్చర్స్ వస్తూ ఉంటాయి. సో పెల్విక్ ఫ్రాక్చర్ చూడడానికి లోపల ఉన్నది, కానీ లోపల అక్కడ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటుంది. సో యాజ్ అన్ ఎమర్జెన్సీ కొన్నిసార్లు లోపల బ్లీడింగ్ అవుతున్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అన్ ఎమర్జెన్సీ అండ్ అరెస్ట్ ద బ్లీడింగ్ టు సేవ్ ద లైఫ్. So అలాంటిది one of the case we have recently done where we had to open it and then control the bleeding. అప్పుడు కంట్రోల్ చేస్తే అప్పుడు బీపీ స్టెబిలైజ్ అవ్వడము, లేదంటే మేము 20 units బ్లడ్ ఇచ్చినా కానీ లోపల పోతా ఉంది. ఓకే, మీరు చెప్పారు బోన్స్కి ఇన్ఫెక్షన్స్ కూడా కష్టతరమైనవి, అండ్ అట్ ద సేమ్ టైం బోన్ క్యాన్సర్స్ కూడా, అంటే ఈ రెండు కూడా ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ కిందే వస్తాయి. ఓకే, అయితే ఇలాంటి సర్జరీలు చేయించుకున్నప్పుడు స్టే అది కూడా ఎక్కువగా ఉంటుంది కదండి? ఎస్. సో ఆల్ దీస్, ఇది ఏదైతే నేను ఇందాక టర్మ్ చేశానో ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ అని, దిస్ ఈస్ అవర్ టర్మ్ యాక్చువల్లీ. సో ఈ టర్మ్లో వచ్చే కేసెస్ అంటే దీస్ ఆర్ నాట్ రొటీన్ ఆర్థోపెడిక్ కేసెస్. రొటీన్ ఆర్థోపెడిక్స్ అంటే జాయింట్ రిప్లేస్మెంట్ కానీ, చిన్న ఫ్రాక్చర్స్ అయితే ప్లేట్ స్క్రూస్ వేయడం కానీ, ఇలాంటివి రొటీన్ ఆర్థోపెడిక్ కేసెస్. లేకపోతే ఆర్థోస్కోపీ చేయడము, ఇవి స్ట్రైట్ ఫార్వర్డ్. యూ కమ్ టుడే అండ్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో యూ గెట్ ద సర్జరీ డన్ అండ్ దెన్ విత్ ఇన్ 1 or 2 days you go home. It's as simple as that. But the extreme orthopedic cases are something where a lot of thought process as well as lot of surgical expertise is needed. ఇలాంటి పేషెంట్స్కి yes కొంచెం prolonged stay అవసరం పడుతుంది. జనరల్గా ఆన్ అన్ యావరేజ్ ఇలాంటి పేషెంట్స్కి అరౌండ్ 7 to 8 days స్టే అవసరం పడుతుంది. యూజువల్గా ఇలాంటి సర్జరీస్ అన్నిట్లో మీరు గ్రాఫ్ట్స్ కానీ, లేకపోతే బోన్స్కి సపోర్టింగ్ ప్లేట్స్ లాంటి స్క్రూస్ ఇలాంటివి కూడా ఎక్కువగా తీసుకోవాలి, ప్రాస్థెటిక్స్ ఎక్కువగా. సో వీ యూజ్ ఎ లాట్ ఆఫ్ మెటల్. ఒకటి దే ఆర్ టూ, అంటే బోన్ని మనం రీప్లేస్ చేయడానికి 2 రకాల మెటీరియల్ యూజ్ చేయొచ్చు అండి. ఒకటేమో బయాలజికల్, ఒకటేమో నాన్ బయాలజికల్. బయాలజికల్ అంటే పేషెంట్ ఓన్ బోన్ కానీ, లేకపోతే వేరే వాళ్ళ బోన్ కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది that's called a biological reconstruction. నాన్ బయాలజికల్ అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా మెటల్.
some kind of metal, whether it is a plate or whether it is a rod, whether it is a అంటే మెగా ప్రాసెస్ అంటే ఎండో ప్రాసెస్ అంటాం, లోపల మొత్తం బోన్ మారవడం కానీ, లేకపోతే 3D రికన్స్ట్రక్షన్ చేయించి స్పెసిఫిక్గా ఆ బోన్ షేప్లో కరెక్ట్ పేషెంట్కి సరిపడే బోన్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం కానీ, అంటే మెటల్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం కానీ, ఇదంతా ఈ సంథింగ్ విచ్ ఇస్ దేర్. అండ్ ఫ్యూచర్లో ఐ ఫీల్ కొన్ని రోజులు అయిన తర్వాత మనకు వచ్చేది ఏంటి అంటే ఈ బయాలజికల్ అండ్ నాన్ బయాలజికల్ అంటే ఈ 3D ప్రింటెడ్ బోన్ ఇంప్లాంట్స్, బోన్ గ్రాఫ్ట్స్ వస్తాయి. అంటే పేషెంట్ దగ్గర నుంచే కొంచెం బోన్ తీసేసి దాన్ని హార్వెస్ట్ చేసేసి 3D ప్రింట్ చేసేసి మనకి స్పెసిఫిక్గా ఆ బోన్ని మనం రికన్స్ట్రక్షన్ చేసి పెట్టేదే. ఇట్ విల్ డెఫినెట్లీ కమ్, ప్రాబ్లీ ఇన్ another 10 years it should come. అంటే ఇలాంటి ఏమన్నా ఫారిన్ బాడీస్ ఉన్నప్పుడు సర్జరీ మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత చేసి అవన్నీ తీసేయాల్సి ఉంటుంది, అలాగే లైఫ్ లాంగ్ ఉంచేస్తుంటారు. సో మెగా ప్రాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎప్పుడు తీయం. దట్ స్టేస్ విత్ అంటే ఆ పేషెంట్ త్రూ అవుట్ లైఫ్ ఉండిపోతాయి. ఏదైతే లోపల మొత్తం రాడ్లు అట్లాంటివి పెడతామో, కొన్నిసార్లు ఏదైతే సపోర్టింగ్కి మనం ఏదైతే పెడతామో, అంటే బేసిక్గా 2 రకాలు ఉంటాయి ఆర్థోపెడిక్స్లో. వీ కాల్ ఎస్ ఆర్థోసిస్ అండ్ ప్రాస్థెసిస్. ప్రాస్థెసిస్ అంటే కంప్లీట్గా బాడీ పార్ట్ని రీప్లేస్ చేసేదాన్ని ప్రాసెసెస్ అంటే, అదే లోపల పెట్టేదాన్ని ఎండో ప్రాసెస్ అంటాం. ఇంకోటి ఆర్థోసిస్ అంటే సపోర్ట్ ఇచ్చేదాన్ని ఆర్థోసిస్ అంటాం. అంటే ప్లేట్లు కానీ, రాడ్లు కానీ, స్క్రూలు కానీ, ఇవన్నీ ఆర్థోసిస్. సో ఆర్థోసిస్ ఉంటే దాని పని అయిపోయిన తర్వాత తీసేస్తాం మెనీ ఆఫ్ ద టైమ్స్. బట్ ప్రాసెసెస్ ఏదైతే పెట్టామో, అంటే రికన్స్ట్రక్షన్లో పార్ట్ అయితే మాత్రం దాన్ని అలానే ఉంచుతాం లైఫ్ లాంగ్. ఓకే, అంటే ఇన్ఫెక్షన్స్ అవి గురి కాకుండా ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుందా ప్రాసెసెస్ ఉన్నప్పుడు? యా దట్స్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎప్పుడైనా కానీ ప్రాసెసెస్ ఉన్నప్పుడు ఒక జాగ్రత్త ఏంటంటే, వేరే బాడీలో వేరే అవయవాల్లో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వస్తే ఆ రక్తం ద్వారా ఆ ఇన్ఫెక్షన్ ఆ ప్రాసెస్కి వెళ్ళి అక్కడ మళ్ళీ చీము పుట్టించే అవకాశం ఉంటుంది. అందుకనేసి ఏమన్నా ఇన్ఫెక్షన్ వేరే దగ్గర ఎక్కడన్నా ఉంటే, ఈవెన్ జాయింట్ రిప్లేస్మెంట్ అయినా కానీ వేరే దగ్గర ఏమైనా ఈ పేషెంట్స్కి ఎక్కడన్నా డెంటల్ కానీ, లేకపోతే ఈ గోరు చుట్టు అంటారు అలాంటిది కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ త్వరగా వెళ్ళేసి మన యాంటీబయాటిక్ వాడేసి దాన్ని ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకోవాలి. లాస్ట్కి ఇది ఒక్క పాయింట్ చెప్పండి. యాంకిల్ సర్జరీస్ కూడా చాలా కష్టతరంగా భావిస్తుంటారు, అది కూడా ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ కింద వస్తుంది అంటారా? యాంకిల్ సర్జరీస్లో కొన్ని ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ కిందకు వస్తాయి. లైక్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోతాయి, అది కూడా ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ వస్తాయి. అండ్ ఇక్కడ కంప్యూటర్ నావిగేషన్ బికమ్స్ అ బిగ్ బూన్. మనకి కంప్యూటర్ నావిగేషన్స్ యూజ్ చేసుకుంటే ఇలాంటి సింపుల్గా ప్రాబ్లమ్స్ సెటిల్ చేసుకోవచ్చు. ఓకేనండి డాక్టర్ కిషోర్ బి రెడ్డి గారు, థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అండి. బోన్స్ ఇన్ఫెక్షన్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, లేకపోతే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ, లేకపోతే పెల్విక్ ప్రాబ్లమ్స్, లేకపోతే పెల్విక్ రిలేటెడ్ సమస్యలు, అంటే ట్రామా కేసెస్ బాగా సివియర్గా జరిగినప్పుడు, అండ్ యాంకిల్ సర్జరీస్ ఇలాంటి వాటికి, అండ్ ఇంతకుముందు నీ రిప్లేస్మెంట్ కానీ జాయింట్ రిప్లేస్మెంట్స్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి రివిజన్ సర్జరీస్, రీడూ సర్జరీస్, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ కింద వస్తుంటాయని, ఇలాంటి సర్జరీస్ చూస్ చేసుకున్నప్పుడు సరైన సెంటర్, ఎక్స్పర్టైజ్ ఉన్న డాక్టర్ని చూస్ చేసుకోవడం, అలాంటి వాటికి అమోర్ హాస్పిటల్లో ప్రత్యేకత ఉందని, ఆ హాస్పిటల్లో ఎక్కువగా ఇలాంటి సర్జరీస్ జరుగుతూ ఉంటాయని డాక్టర్ కిషోర్ బి రెడ్డి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ.